మనోళ్ళందరికీ గిట్లనే సపోర్ట్ చేయరు. మీ సపోర్ట్ ముందు ముందు కూడా మాకు ఎంతో కావాలులా. ముందుగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరు. కింద బెల్ సింబల్ ఉంటుంది, అది వస్తుంది. మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్ లోకి వస్తుంది. ఇగో మా పెంటకు ఎంతో కష్టపడి వీడియో చేస్తుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చుకోరు. లైక్ ఇచ్చుకుంటే మా పెంటకు మురుస్తుంది. సరే సరే కానీ ఇలా కథ ఎందుకు అమ్మాయిలు చూస్తేనే అర్థం కావచ్చు. చూపిస్తారు అది పెంటి ఏం కూర వేయాలా? కూరగాయలకి ఎంత బాగుంటుందో నాకు తెలుసు. టమాటాలు ఉంటే టమాటాలు గోలిచ్చేయి తినుకో. టమాటా కూర ఎట్లా తింటారే? ఏదైనా పప్పు చేస్తున్నా తింటారు కానీ అచ్చం టమాటా కూర ఎట్లా తింటారే? 2 గుడ్లు తెస్తుంటిగా గోలిచ్చకపోయినావు. నీ అందానికి ఇంకా 2 గుడ్లు గోలిచ్చి పెట్టాలి అయ్యా. ఇళ్ళకి వారం రోజుల సంది కూరగాయలకి ఎంత బాధపడుతున్నా పైసలు ఇవ్వమంటే ₹1 ఇస్తలేవు. కూరగాయలకి ఎంత తక్లీఫ్ అవుతుందో నాకే తెలుసు. ఇప్పుడేమో కోడి గుడ్లు కావాలి, అది కావాలంటున్నావు. కమ్మ తీయగా దూరాడుకుంటావు. రుషిలే కావాలి నీకు. తిన్నదాని మనిషిని కాదు. పైసలు లేక ఎంత తక్లీఫ్ అవుతుందో నాకు తెలుసు. నువ్వేమో బయట తిరుగుతందుకు తాగుతందుకు అయితే నీ దగ్గర ఉంటాయి. ఇంట్లో కూరగాయలకు పైసలు లేవంటే ₹1 ఇవ్వవు నీకు దరియ్యదయ్యా. అరే పైసలు ఉంచుకొని నా ఎట్లా నువ్వు గట్లా మాట్లాడతావేందే? అమ్మో నువ్వు సుఖమైన పిల్లగానివే. నీ గురించి నాకు తెలియదా? తాగుతాను కూడా ఫోన్ చేస్తే ఇప్పుడు రుక్కుతావు. ఎట్లా పెంచేస్తావు పైసలు? పుల్ బాటిల్ అంటే పుల్ బాటిల్ దింపుతావు. నువ్వు అసలు మొగోనివి. పెళ్ళాం కనగానే ₹1 శాత కాదు ఇస్తాందుకు. నాగేవాడు ఫోన్ చేస్తుండు. హలో వెంకటేష్, ఏందిరా ఫోన్ చేసినావు? అయ్యో 31st వస్తుంది కదరా, దావతా చేసుకుందాం. చేసుకోకుంటే ఎట్లా రా? ఇంట్లో కమ్మకు తీయ వండి పెడతలేరు. గట్లా 31st నాడు బయటకు పోయన్నా మంచిగా వండుకొని తిని తాగొద్దాం దారా. ఆన్ కూడా చెప్పు, చంద్రన్ కూడా చెప్పు. అందరు కలిసిపోయి తాళ్ళలో కూర్చొని తాగొద్దాము. ఫుల్ బాటిల్ నేను ఇప్పిస్తా తీరా, మీరేం టెన్షన్ పడకూరు. గాని కోడి కూర యాటను కోస్తారా మరి ఏం కోస్తారో చూడురి. వంట కార్యక్రమం అంతా మీరే చూసుకోరు. నేను తాగుడు నేను చూసుకుంటా. సరే సరే అప్పటి కలుస్తా నిన్నొచ్చి. ఎవడో ఫోన్ చేసి తాగుతందుకు రమ్మంటే సంకలు కొడతావు. నువ్వు అసలు సిగ్గు తప్పినవే నాకు తెలియదా? అసలు వాళ్ళే తెస్తారే, మొత్తం ఖర్చు అంతా వాళ్ళదే. నాది ₹1 కూడా పెట్టను. ఇప్పుడు మాట్లాడుతుంటే నేను ఇంట్లోదా? నేను ఒక్కరిని ఉన్నవా ఇంట్లో? ఇప్పుడే అంటే ఒక ఫుల్ బాటిల్ సగం నేను చూసుకుంటాను. అగో చెప్తిగా ఫుల్ బాటిల్లో చికెన్ మాటలు బయట కంటేనేమో ఉడికొస్తే నీ పైసలు ఇంట్లో ఇయ్యమంటే నీ ధరయ్యదు పానము. అరే సంవత్సరం ఆఖరి పండుగ కదనే, 31st సంవత్సరానికి ఒకసారి అయ్యే. ఇక మళ్ళీ వస్తే అదే సంవత్సరం కడిగిరి పోరగాలి అని ఫుల్ బాటిల్ ఇప్పిస్తాంటి. వాళ్ళు పెద్ద పెద్ద ఆటలు ఏదేస్తారు, దావత్లు చేస్తారు. ఇప్పుడు ఎన్ని లోట్ల కళ్ళు అవుతుందో అవన్నీ వాళ్ళే ఇప్పిస్తారు. నేను ఒక ఫుల్ బాటిల్ లేకుంటే నేను గమ్మత్ మాట్లాడతావు. నేను ఉంచుకొని ఇయ్యనా అని ఎట్లా? నీకంటే ఎక్కువ ఏముంది? అమ్మో నువ్వా గుల్ల గుల్ల తెచ్చిపెట్టినవయ్యా. ఎన్నడయ్యా నాకు తెచ్చింది? 31st అయ్యి ఎప్పుడు పోతావు? తిని తాగి వస్తావు పంటవు. నా గురించి ఎన్నడన్నా ఆలోచిస్తావు? ఒక ½ కిలో చికెన్ అన్న తెచ్చియవు. మటన్ అంటే నువ్వు బర్రెలుగా తినొస్తావు. ½ చికెన్ తెచ్చిస్తానని వండుకొని తింటా కదా. సరే పో, నీకు అడిగినట్టు చేయాలంటే మేము కూడా ఆడకట్టులందరం ఆడోళ్ళు అమ్మలా కలిసి దావత్లు చేసుకుంటాం. ఈ ఆడకట్టలను పోయి అడిగొస్తా. అందరు మొగోళ్ళు అందరు మంచిగా తిని తాగొస్తారా? ఎలా మనం ఉత్తగానే ఉంటామా? మనం కూడా దావత్ చేసుకుందాం. పంట నీ పైసలు కలిసి అని అడిగొస్తా. ఏమంటారు చూస్తా. నీకు అడిగినట్టయితే అప్పుడు అసలు మేము మొగోళ్ళ మంచి గట్ట దావత్ చేసుకుంటామే బయటకు పోయి. మీరు ఆడోళ్ళు గట్ట చేసుకుంటారే? సిగ్గుపోతుంది ఎవరికని చెప్తే. ఊక అయ్యమ్మో మీరే మనుషులు అయ్యా, మేము కాదుగా. మీకే దేవుడు తింటాను తాగుతందుకు నోరిచ్చిండా? మాకేడిచ్చిండు? సరే పోవే, ఏం చేసుకుంటావో చేసుకో. ఇక నీ ఇష్టం. చెప్తే ఈయనే ఆడిదాని కావు. మొగడు చెప్తే ఈయనే ఆడిదాని అయితేనేమో చెప్పొచ్చు. ఇక నేను చెప్పేదాన్ని పో. ఈ కాంతమ్మ రమణమ్మ ఊర్లో లేరో ఇంటి కాడ అవి 31st దావత్ చేసుకుందామంటే ఏమంటారో ఏమో. అమ్మో వాళ్ళ మొగలు బద్మాషోళ్ళమ్మ. ఎట్లా పోవాలనో ఏమో. ఇంటికాడ లేకుంటే బాగుండు. మొగలు ఉన్నప్పుడు పోయి అడిగితే ఏమంటారో ఏమో. ఓ కాంతమ్మ ఉన్నావే ఇంట్లో? ఓ పోరి పలకవేందే కాంతమ్మ అంటుంటే ఉన్నవా లేదా? బయటికి వెళ్ళు. ఏందక్క ఇంట్లోనే ఉన్నాం. మేము మళ్ళీ కీబు పెడుతున్నా. సరే కానీ గట్టిగా మాట్లాడకే, మెల్లగా మాట్లాడుకుందామో. మళ్ళీ నీ మొగలు ఇంకేనా తిట్టనే తిట్టాడు. ఎందుకక్క ఏం ముచ్చటది అంత సీక్రెట్? ఇగో ఎల్లుండి 31st వస్తుంది కానీ దావత్ చేసుకుందామా? ఓయమ్మ దావత్ మొగలు చేసుకుంటారు కాక ఆడోళ్ళు చేసుకుంటే ఎట్లా తిట్టనే తిడతాడు. జాగ్రత్త పట్టుకొని వస్తాడు. ఇక నా మొగడు నా ఎంత వస్తుంది. ఏమైతుందే పోరీ? ఇగో మొగళ్ళు అందరు మీ బావ గుట్ల ఈయన గుట్ల అందరు కలిసి ఒక దగ్గర దావత్ చేసుకుంటాను పోతారంట. వాళ్ళు పోయినాక మనం మెల్లగా పోయి చేసుకుందాము. ఇక్కడ చెరువు కిందకి పోయి చేసుకుందాం మనము. ఏమంటావు? ఏమో అక్క దావత్ చేసుకుంటే మంచిగానే ఉంటది. మనం ఎన్నడూ చేసుకోకపోతే మీ మంచిగా ఉంటది. దావత్ చేసుకుంటా కానీ ఈ బాడకవేమంటాడో ఏమో. ఇగో నువ్వు ఆయనతో ఏమనకు. ఆయన చెప్తే మళ్ళీ నేను రానియడు. కానీ మెల్లగా ఆయన పోయినాక సువర్ణ ఇంటికి రా. సువర్ణ నువ్వు సంతోష్ అందరం కలిసి ఇన్ని పైసలు కలిసుకొని పోయి చేసుకుందాం చెల్లి. సరే అక్క నేను ఎవ్వడుతున్నాను కానీ మరి పైసలు ఎంత తీసుకుందాము? ఏమేమి తెచ్చుకుందాము?
ఏమో చెల్లె రొట్టెలు చేసుకుందాం, ఇంత కోడి చికెన్ తెచ్చుకొని ఫ్రై చేసుకుందాము. ఇక కళ్ళు తాగినలకు కళ్ళు, మందు తాగినలకు మందు. 2 ఫుల్ బాటిల్ అయితే మస్తు మస్తు అవుతాయి మనకు. ఓ అమ్మ, ఫుల్ బాటిల్ అక్క, నేను మందు తాగనుగా, కళ్ళు కూడా తాగా, థమ్స్ అప్ తాగుతా. అయితే మా ఏక మందు తాగనంటూ కళ్ళు తాగనంటూ ఇక థమ్స్ అప్ ఏగా ఉండేది. సరే నీకోసం తెస్తాంటి. కాదక్క, మరి కళ్ళు మందు తాగుతారు ఒక తీరిస్తారు పైసలు, నేను కూడా ఒక తీరే ఇవ్వాలన్నా ఆల లెక్క. నేనేమో థమ్స్ అప్ తాగేదాన్ని, అయితే 20 రూపాయలకు ఒక సీస్ ఉంటది. ఆల లెక్క ఇవ్వాలంటే నా చేత కాదమ్మా. చికెన్ కూడా బాగా తిననాక 2 ముక్కలు తింటా, ఇక లేచి వస్తా. ఓ చెల్లె, మనకి ఇంకా దావతే షురు కాకపాయే, ఎట్లా చేసుకున్నాం, ఏం కథ, చేసుకుందామో వద్దా అని అడుగుతాను. కోసం నువ్వేంటి ఇట్లా మాట్లాడుతున్నావు? ఇంకా సంతోషం రమ్మని అందరిని అడిగొస్తావు. ఓ గట్లనా, నేను అందరూ ఒప్పుకొని ఓకే చేసిరు అనుకుంటున్నా. సరే అక్క, సంతోష రమణమ్మ ఇంటికాడు రేమో అడిగి రాపో. ఓ పెద్దమ్మ, గిట్లొచ్చినవు, ఏం పని ఉంది? ఏంది ఆడ కట్టుకొచ్చినవు? అమ్ముందారా చిన్న జర పని ఉంది అమ్మతోని. ఉంది పో, ఖాళీగానే కూర్చుంది. ఓ సంతోష, ఉన్నావే ఇంట్లో? జర బయటకెళ్ళు. ఏమైంది పెంటక్క, గిట్లొచ్చినావు? ఏం లేదు చెల్లె, 31st వస్తుంది కదా, అందరు దావత్లు చేసుకుంటారు. అవతల ఆడకట్టలు కూడా మనం చేసుకుందామా, ఏమంటావు? ఓ అమ్మ, ఆడలు దావత్ చేసుకుంటారాక, మొగోళ్ళు అంటే దావత్ చేసుకుంటారు. నా మొగోడు ఏమంటాడు తెలిస్తే పోయమ్మ, నేను రాను తల్లి, మీరు చేసుకోర్రి. అసలు ఏమైతుందే పోరి, నీ మొగనికి లేవకుండానే పోదాం పాగు. అవతల ఆడకట్టలు చేసుకుంటారు, మంచిగా తలాయిని చేసుకొని చేసుకుంటారంట. మనకేం తక్కువనే, చేసుకుందాం పా. అయ్యలా నీ మొగడు నా మొగడు పోయి బిగ్గా దాగొచ్చి పంతరే. ఇక మనకి ఇట్లా దావత్ చెప్పు. గిద్ద చికెన్ అన్న, పావు కిలో చికెన్ తెచ్చి చన్న పోరు వండుకొని తినురే. మరి మేము దావత్ చేసుకుంటాం కోతున్నాం అంటే తెచ్చి చన్న పోరు. మరి మనకేం తక్కువనే, మనం కూడా చేసుకుందాం పట్టరి. ఆడలు అందరం కలిసి తలా ఏం చేసుకుంటే మంచిగా మేక మటన్ అన్న వస్తుంది, చికెన్ అన్న వస్తుంది. మంచిగా చెరువు కింద చెట్లలో పోయి మంచిగా వండుకొని తినొద్దాం పారి. అవునక్క, ఇట్లా దావత్లు చేసుకొని మంచిగా తింటాకొస్తే మంచిగా ఉంటది కదా. ఏమంటాడో ఏమో మా ఊరు తెలిస్తే. ఇగో ఎవరు తెలియకుండానే పోదాన్ని, అలా రాకమోదాలే వచ్చి నిమ్మలగా తెలియకుండా వండాం. సరే సరే గానీ ఎంతెంత తీసుకుందాం? ఆగే కాంతమ్మని కూడా పిలుస్తాం. మరి ఇక రమణమ్మ కంటే ఫోన్ చేసి చెప్పుదాం గానీ ఎంతెంత తీసుకుందాం, ఏమేమి వస్తాయో. రావు కాంతమ్మని పిలుస్తా. ఓ పిల్ల కాంతమ్మ, ఇక రాజరా బయటకు వచ్చిపో. ఎందుక ఏమైంది, ఎంత కాడికి వచ్చారు, ఏమేమి మాట్లాడుకురు? ఇతర రాశిల్లే మళ్ళీ నీ మొగడు కూడా ఇంటాడు. ఇక్కడికి వచ్చి మాట్లాడుకుందాం, ఎట్లా తీసుకున్నా ఏం కథ అని రమణమ్మకేమో ఫోన్ చేసి చెప్పుదాం. సరే పాస్ ఉంటే పోయి మాట్లాడుకుందాం. కాదక్క, మరి జుట్టు కింద తీసుకుందాం అంటున్నావుగా, ఎంతెంత తీసుకుందాము, ఏమేమి వండుకొని తిన్నామో చెప్తే జర లెక్కలు తెలుస్తాయి కదా. చెల్లి ఏమేమి చేసుకుందాము? అక్క రొట్టెలు చేసుకోవాలి, అక్క రొట్టెలు చేసుకొని చికెన్ వండుకోవాలి. ఇక మటన్ అంటే మన వల్ల కాదు, అమ్మో మటన్ రేటు తీరముంది. అవునమ్మా, మటన్ రేట్ ఎంత ఉందో ఏమో. మనం పావు ఇచ్చింది 750 ఉందంట, ఇప్పుడు ఎంత అయిందో చెల్లె. ఇంకా 30% దావత్ అందరు వేసుకుంటారా అని పెంచొచ్చు ఇక మటన్ షాపోడు. మరి అయితే చికెన్ 2 కిలోలు ఎక్కువ తెచ్చుకుందాం అక్క. మంచి కొట్టి గిల్ల ఫ్రై చేసుకుందాము. ఇక కూర తింటారు కూర, ఫ్రై తింటారు ఫ్రై. మరి తాగుడు చెల్లె, తాగుడు ఏమేమి తెచ్చుకున్నాము? తాగుడు లేకుంటేనేమో దావత్ అంటేనే తాగుడు. ఒక్క హాఫ్ బాటిల్ అయితే మస్తు మస్తు అవుతుంది అక్క. నేను ఒక పెగ్గు తాగుతాయి, ఎక్కువ తాగనమ్మా, నాకు పడది. ఇక తాగితే నువ్వు రమ్మనక్కరే తాగాలి. ఇక కాంతమ్మ మందు జోలికే పోదు, కళ్ళు జోలికే పోదు. ఒక థమ్స్అప్ బాటిల్ తెస్తా, మస్తు మస్తు అవుతుంది. ఓయమ్మ, రమణమ్మకు నాకు హాఫ్ బాటిల్ ఏడ సరిపోతుంది, ఫుల్ బాటిల్ రాదు. ఓయమ్మ, ఇద్దరే కలిసి ఫుల్ బాటిల్ తాగుతారేమ్మ మొగోళ్ళ లెక్క. ఎంత వస్తుంది ఫుల్ బాటిల్? రోజు మీ బావ నేనే ఆపు తాగుతాము. ఇక దావత్ అంటే ఇంకొక బొట్టు ఎక్కువనే తాగుతాం. అందుకే చెల్లి ఒక ఫుల్ బాటిల్ తెస్తే మస్తు మస్తు అవుతుంది. ఇక నువ్వు ఒకటే పెగ్గు తాగుతుంటున్నావుగా, మా ఇద్దరికి మస్తు మస్తు అవుతుంది. సరే అక్క, ఇక జుట్టుకు 100 రూపాయలు వేసుకుందాము. 100 ఏడ సరిపోతే ఇంకా 50 ఎక్కువ వేసుకుందాము. ఏమిటికి అక్క 150 రూపాయలు? ఇప్పుడు రొట్టెలకే 2 కిలోల పిండి కావాలి చెల్లె. మరి అందులో కూర ఏమొస్తుంది, ఇస్తరాకులు ఏమొస్తాయి, గిలాసులు కట్టలు ఏమొస్తాయి? ఇక మందు బాటిల్ అయితే ఇక రానే రానట్టుంది. ఓ అమ్మ, 150 రూపాయలు దగ్గర లేవు తల్లి, 100 రూపాయలు అయితే ఇస్తా. నేను మందు తాగేదాన్ని కాదు, కళ్ళు తాగేదాన్ని కాదు. నేను గన్ని గానం ఏం చేద్దామ్మా? 100 రూపాయలు ఇస్తా, తీసుకుంటే తీసుకోరు, లేకపోతే లేదు. మరి ఏంటమ్మా, 100 రూపాయలకు 1/2 కిలో చికెనే వస్తుంది. మా ఇంటి లాగులో తినొచ్చు ముద్దుగా. కోసి నీకు ఇట్లా మాట్లాడితే తిరుగుతామాము. సరే చెల్లి, 20 రూపాయలు తక్కువ ఇద్దు గానీ అవతల ఆడకొట్టలు చూడుకో, 200-300 వేసుకొని మంచి దావత్ చేసుకుంటారంట. మా నాడకొట్టలేదే తనాం తెలియదు. వాళ్ళ దగ్గర అంటే పైసలు ఉంటుంది అక్క, నా దగ్గర ఉంటే మరి నేను ఏం చేయాలి? సరే కానీ వంట సామాను కూడా అంతా ఒక్కొక్కరు తెద్దాం. నువ్వు అర మీద కట్టదే అమ్మ కాంతమ్మ, అక్క బియ్యం తీసుకొస్తుంది. నేనేమో కూర బువ్వంతందుకు గిన్నెలు పట్టుకొని వస్తాయి. బేరం కట్టే పీట అన్ని తెస్తా తీగ. పోయమ్మో, మీరు ఎట్లా కొట్లాడుకుంటారేంది అమ్మా? తమాం లేనట్టే మాట్లాడతారు. సరే అక్క, ఇంకేమైనా తలిగేటి ఉంటే రమ్మనక్కడమ్మని పట్టుకొస్తుంది, ఫోన్ చేసి చెప్తాంటివా చెప్పు. సరే ఇక మీరు ఇంటికి కోరిగా నేను మాపటికి ఫోన్ చేసి మాట్లాడతారు. అమ్మకు ఒప్పుకుంటది కానీ ఆమె గురించి ఆలోచించేది ఏం లేదు. ఆమె దేనికైనా రెడీగానే ఉంటది. సరే ఇక మనలో బాయ్ చెప్పు. ఇక నెక్స్ట్ పార్ట్ లో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం. సరే నువ్వు అందరికి బాయ్ బాయ్. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయరి. లైక్ చేసి మా పెంటక లెస్స మురుస్తుంది.
తీసుకొస్తుంది మిమ్మల్ని ఎంటర్టైన్ చేయనీక. ఈ వీడియోలు మనలకు టైం పాస్ అవుతుంది ఇంకా దేనికోసం కాదు. సరే కానీ ముందుగా ఈ వీడియోలు చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ సింబల్ ఉంటుంది, అది ఒత్తురు. మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా టింగ్ అని మీ ఫోన్ లోకి వస్తుంది. నెక్స్ట్ వీడియో మా 31st దావత్ ఎట్లయితే ఎవరెవరు ఏమేమి సామాన్ తెచ్చిరో చూపిస్తాం. బాయ్ బాయ్.